సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి పేమెంట్ వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్ లేదు అని అలాట్మెంట్ ఆర్డర్లు ఉంది. దట్ డజన్ మీన్ దట్ హాస్టల్ అడ్మిషన్ మొత్తానికి వేయరని వాళ్ళు అక్కడ పెట్టిరు. నో హాస్టల్ అడ్మిషన్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ అని పెట్టిరు అంతే. అది మా బ్యాచ్ అప్పుడు 2021 CP గేట్లు అట్నే పెట్టిరు, 2022, 23, 24, 25 కూడా అట్నే పెట్టిరు. యూనివర్సిటీలో సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, కొన్ని కోర్సెస్ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, అసలు రెగ్యులర్ సీట్లే ఉన్నాయి అందులో. అంటే ఇక దట్ వాళ్ళకి అయ్యారు హాస్టల్. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వకపోతే సగం హాస్టల్లో ఖాళీగానే ఉంటాయి. అది ఏ యూనివర్సిటీ అయినా సరే కంపల్సరీ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారు. 99.99% ఇస్తారు హాస్టల్. ఉస్మానియా యూనివర్సిటీ అయినా వేరే యూనివర్సిటీస్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి అలాట్మెంట్ ఆర్డర్లో అట్లా మెన్షన్ చేస్తారు. కానీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఇస్తారు. ఓకేనా? ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత సగం హాస్టల్ ఖాళీగా ఉంటాయి, మొత్తం సగంకి సగం హాస్టల్ ఖాళీగానే ఉంటాయి. సో తర్వాత రెగ్యులర్ వాళ్ళ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా పేమెంట్ సీట్ వచ్చినా హాస్టల్ ఇస్తారు. ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో అయినా సబ్ క్యాంపస్ అయినా వేరే అదర్ యూనివర్సిటీస్ అయినా కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చినా కూడా హాస్టల్. ఇప్పుడు నాదే సెల్ఫ్ ఫైనాన్స్, ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా సబ్ క్యాంపస్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ఓయూ నాది కాలేజ్. నాకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చింది, రెగ్యులర్ రాలేదు. సో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ట్రై చేసిన రెగ్యులర్ సీట్ కోసం, వాళ్ళు అలాట్ కాలేదు నాకు. సో సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అయిపోయినా, హాస్టల్ ఇచ్చారు. సేమ్ రెగ్యులర్ వాళ్ళకైనా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకైనా గదే మెస్ డిపాజిట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ప్రతి నెల 1500 ఇస్తుంది. తేడా ఏముండదు. ఓకే, తేడా ఎక్కడ ఉంటుంది? కోర్స్ ఫీజు కూడా ఉంటుంది అంతే. కోర్స్ ఫీజు కూడా రెగ్యులర్ వాళ్ళ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఏదైతే కొంచెం ఉందో అది మనం కట్టుకోవాల్సి వస్తుంది అంతే. అది ఎంఎస్సీ వాళ్ళకు ఉంటుంది, ఎంఏ వాళ్ళకి మనం ఏం కట్టాం, గవర్నమెంట్ ఇస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్ అయినా. మనం అంత ఏమి ఉండదు, మనకు 1000-2000 ఉంటుంది. అది కూడా పీజీ అయిపోయినాక. ఎంఎస్సీ వాళ్ళకి మాత్రం 4-5 వేలు ప్రతి సంవత్సరం, అంటే ఇయర్కి ఒక 5000 అయితే తలగొచ్చు ఎంఎస్సీ వాళ్ళకి, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి. రెగ్యులర్ వాళ్ళకైతే అది కూడా ఉండదు. సో అది మ్యాటర్. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇయర్ కదా, హాస్టల్ ఇయర్ కదా, టెన్షన్ ఏం అవసరం లేదు. హాస్టల్ ఎందుకు ఇయర్ ఇస్తారు. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పిన, రెగ్యులర్ వచ్చినా సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా పేమెంట్ సీట్ వచ్చినా క్యాంపస్లో వస్తే లేదా సబ్ క్యాంపస్లో వస్తే హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు కంపల్సరీ. ఓకే, దానికి ఏం టెన్షన్ వాల్సిన అవసరం లేదు. అలాట్మెంట్ ఆర్డర్లో ఇట్లుంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ అట్లుంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళు అట్నే రాస్తారు. మరి నాకు ఎట్లా వచ్చింది? నేను ఎట్లున్నా 2 years క్యాంపస్లో. ఇప్పుడు 2024 లాస్ట్ ఇయర్స్ CP గేట్ రాసిన స్టూడెంట్స్ లేరా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు? అందరికీ హాస్టల్ ఇచ్చారు. సో లేట్ అవుతుంది కావచ్చు కానీ హాస్టల్ ఇస్తారు పక్క. ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చి తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి 100% ఇస్తారు, ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అది అలాట్మెంట్ ఆర్డర్లో అట్నే మెన్షన్ చేస్తారు వాళ్ళు. అది ఎప్పటి నుంచో అట్నే టైప్ అయి అవుతుంది, నో హాస్టల్ అడ్మిషన్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ అని. సో కానీ ఇస్తారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు క్యాంపస్లో రావడం సీట్ ఇంపార్టెంట్. క్యాంపస్లో అది రెగ్యులర్ సీట్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా పేమెంట్ సీట్ అయినా పక్క హాస్టల్ వస్తుంది. ఇక రిమైనింగ్ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే హాస్టల్ ఇయ్యరు, మనం బయట చూసుకోవాలి. BC ST SC వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ హాస్టల్ కానీ బయట చూసుకోవాలి అంతే. ఇక అంతకుమించి ఏం చేసేది లేదు. బట్ క్యాంపస్లలో సీట్ వస్తే రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పేమెంట్ అయినా 100% హాస్టల్ ఇస్తారు, హాస్టల్ దొరుకుతుంది. ఓకేనా? హాస్టల్ అడ్మిషన్స్ జరిగేటప్పుడు అది సెకండ్ ఫేజ్ టైం వరకు, సెకండ్ ఫేజ్ అయిపోయే వరకు హాస్టల్ అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఎవరెవరికైతే సీట్ వచ్చిందో క్యాంపస్లో, ఫస్ట్ ఫేజ్లో వచ్చినా, సెకండ్ ఫేజ్లో వచ్చినా, థర్డ్ ఫేజ్లో వచ్చినా, క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళకి హాస్టల్ ఇస్తారు, అడ్మిషన్స్ చేసుకోవచ్చు. మనం అప్పుడు అప్డేట్ చేస్తాను నేను. దానికి టెన్షన్ ఏం పెట్టుకోకూరి. ఓకేనా? తేడా ఏముండదు. రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పేమెంట్ అయినా హాస్టల్ మెస్ డిపాజిట్ సేమ్ ఉంటుంది. గవర్నమెంట్ ప్రతి నెల 1500 మెస్ బిల్ ఇస్తుంది, ఇద్దరికి హాస్టల్ కూడా ఇస్తుంది. టెన్షన్ ఏం అవసరం లేదు. ఓకే డన్. మరి ఉంటా. ఈరోజు బతుకమ్మ ఫెస్టివల్ కొంచెం బిజీ ఉన్నాం. ఓకే డన్, బాయ్.